హిందూ దేవాలయాలను నిర్మించటువంటి ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఎవరి ఇష్టం, మతం అనేది వాళ్ళ ఇష్టం అండి, సాంప్రదాయం అండి. ఎవరి ఇష్టం వాళ్ళు వచ్చిన మతం వాళ్ళు తీసుకుంటారు. వెంకటేశ్వర స్వామికి నిధులు వస్తున్నాయి కాబట్టి ఆ నిధులను తీసుకెళ్ళి ప్రపంచ దేశాల్లో నేను గుడి కడతానంటే వాళ్ళకి ఇష్టం అనుకుంటే గాంధీ తాత గుడి ప్రపంచ దేశాలన్నింటిలో గాంధీ పటం పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్నారు, నువ్వు పెట్టమంటే వాళ్ళు ఏం పెట్టలేదు కదా. నేను హిందువులకు దేవాలయం కడతాను అంటే అది రాజ్యాంగ విరుద్ధం ఆ మాట. ఒక హిందువులకు కడతామంటే మాకెందుకు కట్టమని మిగతా వాళ్ళు అడిగే అవకాశం ఉంటుంది. అది చాలా తప్పు. వీళ్ళు ఎందుకు బ్యాలెన్స్ తప్పి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు. రాజ్యాంగం ఏం చెబుతుంది? అవర్ స్టేట్ ఈజ్ సెక్యులర్ స్టేట్ అని చెబుతుంది. మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యము అని పీఠికలోనే ఉంది, మనకి రాజ్యాంగంలో చెప్పబడింది. దానికి విరుద్ధంగా మీరు హిందువులకు మాత్రం మేము దేవాలయాలు కడతామంటే మీ ఉప ముఖ్యమంత్రి ఏమో సనాతన ధర్మాన్ని కాపాడుతానని మెట్లకు బొట్లు పెట్టి గడ్డాలు పెంచుకుని కాషాయ వస్త్రాలు వేసుకుని తిరుగుతూ ఉంటే ప్రజలు గుడ్డోళ్ళు కాదు. ప్రజలు మీకు ఓట్లేసింది మతాల గురించి మాట్లాడమని, గుడుల గురించి మాట్లాడమని కాదు, అభివృద్ధి చేసి అభివృద్ధి ఫలాలు ప్రజలకు పంచమని, మంచి పరిపాలన ప్రజలకు ఇవ్వ. మంచి పరిపాలన అంటే ఏంటి? ప్రశాంతంగా నిద్రపోవాలి, బయటికి వెళ్ళినవాడు ప్రశాంతంగా ఇంటికి తిరిగి రావాలి, హాయిగా జరిగిపోవాలి, రాత్రి నిద్రపోవాలి, పొద్దున్నే లేచి ఎవరి పనులు చేసుకోవాలి. వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు మీరు చూపిస్తూ ఒక చేత్తో అభివృద్ధిని ఒక చేత్తో సంక్షేమాన్ని మీరు నడిపినట్లయితే ముందుకు నడుస్తుంది. కానీ గవర్నమెంట్ మీరు మతాలు కులాలు పెట్టుకుని గుడులు గోపురాల చుట్టూ తిరిగితే అభివృద్ధి శూన్యం. మీ మీద ప్రజలకు ఉన్నటువంటి యొక్క నమ్మకం ఏదైతే ఉందో అన్నీ కూడా పటాపంచలు అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే ఇప్పుడు మన తెలుగు స్టేట్ వైపు బీజేపీ బాగా ఉంటుంది కాబట్టి ఈ డైరెక్షన్లో ట్రై చేస్తున్నాను అనుకోవచ్చు సార్. అంటే ఎన్డీఏలో భాగమే కదా టీడీపీ. మంచి ప్రశ్న మీరు వేసిన. ఇప్పుడు ఈ ప్రశ్న చాలా 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 రెలవెంట్ ప్రశ్న. భారతీయ జనతా పార్టీ ఏక్నాథ్ షిండే గారిని ప్రతి రాష్ట్రంలోనూ బయటకు తీయటం ద్వారా, అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీలని చేల్చడం ద్వారా, అక్కడ ఉన్న నాయకులను బయటకు లాక్కొచ్చి వాళ్ళకి ముఖ్యమంత్రి పదవిలో ఉప ముఖ్యమంత్రి పదవిలో డబ్బో దశకం ఏదో ఒకటి ఇచ్చి ఆ ప్రభుత్వాలను కూల్చి వాళ్ళ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు సగం ప్రభుత్వాలు వాళ్ళు అట్టా తీసుకునే తప్ప వాళ్ళు డైరెక్ట్గా గెలిచింది అయితే కాదు. ఇక ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే జగన్మోహన్ రెడ్డి పార్టీని కానీ తెలుగుదేశాన్ని కానీ నాశనం చేసి పవన్ కళ్యాణ్ రూపంలో పవన్ కళ్యాణ్ని బీజేపీలో కలుపుకొని పవన్ కళ్యాణ్కి నాయకత్వం అప్పచెప్పి ఈ రెండు పార్టీలో ఒక పార్టీని మింగేసి వాళ్ళు అధికారంలోకి రావాలని చూస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి రావాలని చూడటంలో ఇండివిజువల్గా రావాలని చూడటాన్ని మేము తప్పుపట్టాం. ఒక జాతీయ పార్టీగా మేము ప్రజా పోరులో తేల్చుకోవడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉంటాం. కానీ మీరు కుట్రలు కుయుక్తులతో మీరు వస్తున్నారు. ఒక పార్టీని మింగేసి మీరు రావాలని వస్తున్నారు. మేము అట్టాను అందరూ ఉండాలనే మేము కోరుకుంటాం. అందరూ ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి అందరూ అని చెప్పి మనం కోరుకుంటాం. వాళ్ళ ప్లాన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ని చారదీసి చేతికి మట్టి అవ్వకుండా వీళ్ళిద్దరిలో ఒకరిని మింగేసి వాళ్ళు అధికారంలోకి రావడానికి ట్రై చేస్తున్నారు అనటానికి ప్రబల నిదర్శనం పవన్ కళ్యాణ్ వేషధారణ, ఆయన యొక్క ప్రవర్తన. సనాతన ధర్మాన్ని ఓట్ల ముందు నువ్వు చెప్పలేదే. ఓట్లకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని నేను కాపాడుతానని చెప్పాడా? ప్రశ్నిస్తానన్నాడు. మరి ప్రశ్నించలేదే. మోడీ గారిని ఎందుకు ప్రశ్నించట్లే? అప్పుడు పాచిపోయిన లడ్లు అన్నాడు ఆయనే. ఏమి ఇవ్వలేదు రాష్ట్రానికి అని. ఇప్పుడు మట్టుకు ఏమి ఇచ్చాడు? 8 నెలల్లో పవన్ కళ్యాణ్ మరి వెళ్ళి తీసుకురావచ్చు కదా నిధులు. నీకు అత్యంత స్నేహితుడు కదా మోడీ గారు, తీసుకురావాలి కదా. ఏమీ ఇవ్వలేదు మోడీ గారు. బ్యాంకు హామీలు ఇచ్చాడు అంతే. మనకి షూరిటీలు ఇచ్చాడు. రాజధానికి ఇంత, పోలవరానికి ఇంత అని చెప్పి అప్పు ఇప్పించాడు మనకి. మీరు సిగ్గుంటే ఈ రెండు పార్టీలకి మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీల మీద ఆధారపడినటువంటి కేంద్ర ప్రభుత్వం మీ ఎంక చూడకుండా బీహార్కి ఎంత కావాలంటే అంత ఇచ్చేసింది. మరి నితీష్కి వాళ్ళకేమో నిధులు ఇస్తుంది, మీకేమో అప్పులు హామీలు ఇస్తుంది. ఏది కరెక్టో వాళ్ళు ఆలోచించుకోవాలి, సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు చూస్తాడు, ఆయన తెలివికల్లాడు, ఎక్స్పీరియన్స్ హ్యాండ్, ఊరుకుంటాడని నేను అనుకోను. ఇది వాళ్ళకి తెలుసు. పవన్ కళ్యాణ్ పెరుగుతున్నాడు అంటే తెలుగుదేశం తగ్గుతుందని అర్థం చేసుకోవాలి. మనం చేసేటివి విమర్శ, మనం చెప్పే మాట వాళ్ళు విమర్శగా తీసుకుంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. వాళ్ళు సరి చేసుకుంటే బాగుపడతారు, సరి చేసుకోకపోతే ఇప్పుడు ఎక్కడైనా చూడండి మీరు, ఈయన మంత్రివర్గంలో ఉండి పంచాయతీరాజ్ శాఖ పనులు వదిలిపెట్టి దేశమంతా తిరిగి వస్తున్నాడు. ఎందుకంటే ఆయనకి అన్ని జిల్లాలతో పని ఏంటి? ఆయనకి ఇక్కడ చేయాల్సిన పని అసెంబ్లీ నడుస్తుంది, బడ్జెట్ సమావేశాలు, నీ శాఖకి ఎంత కావాలి ఏం కావాలి అని ఆలోచించకుండా ఆయన కార్యక్రమాల్లో గుళ్ళు గుటోపాలను ఆయన తిరుగుతున్నాడు. అంటే సమన్వయం లేదు, ప్రభుత్వంలో సమన్వయం లోపించింది. అధికారులు కూడా ఇంకా 40% జగన్మోహన్ రెడ్డి ఆ భావంలోనే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడనే భావంలోనే అధికారులు ఉన్నారు. దానికి మంచి నిదర్శనం ఏంటంటే దానికి ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా
ఒక కాంట్రాక్టర్కి బిల్లు పేమెంట్ చేశారంటే ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా ఇది ఎంత మరి అతిశయోక్తి అని మనం చెప్పుకోవాలి. వాళ్ళు చెప్పిందే, మనం చెప్పింది కాదు ఇది. నిన్న మొన్న టీవీ వార్తల్లో మంత్రి ఆ అధికారిని పిలిచి మందలించినట్లు, ఇక ముందు ఏ బిల్లు ఇవ్వదలిచినా నాకు కానీ ముఖ్యమంత్రి గారికి కానీ చెప్పి ఇవ్వమని హెచ్చరించినట్టు మనం పత్రికల్లో చదివాం, టీవీల్లో చూసాం. దీన్ని బట్టి ఏమవుతుంది, నేను చెప్పింది కరెక్టే కదా, ప్రభుత్వానికి గ్రిప్పు రాలేదు, అధికారుల మీద గ్రిప్పు రాలేదు. కొన్ని వందల కోట్ల బిల్లు చెల్లించేటప్పుడు గవర్నమెంట్కి తెలియకుండా మంత్రికి తెలియకుండా చెల్లించాడంటే మరి అతను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడే అనుకోవాలి. జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళదే ఆ బిల్లు కూడా. మరి దీనికి ఏం చెప్పుద్ది కూటమి ప్రభుత్వం? మరి చేతులు నలుపుకోవడం కాదు కదా. మరి కొన్ని వందల కోట్లు, ఒక్కోటి కాదు, ఒక్క రూపాయి అయినా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండా బిల్లు సెటిల్ కాకూడదు. అయితే ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం? మరి ఇంటి పెద్దగా తెలియకుండా ఎవడబడితే డబ్బులు వాడేస్తే మొదటి వారం రోజుల్లో డబ్బులు అయిపోతాయి. కామన్ సెన్స్ పాయింట్ అది. కాబట్టి ప్రభుత్వం ప్రయాణం చేస్తుంది అంతే, ఉందంటే ఉంది. అయితే బెటర్ దాన్ గత గవర్నమెంట్ మీద పోల్చుకుంటే కొంచెం మెరుగే. లా అండ్ ఆర్డర్ కానీ ఏదన్నా కానీ లైన్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా టైం పట్టేటట్టుగా కనపడుతుంది. నేను 4-5 నెలలు సరిపోద్ది అనుకున్నాను, కానీ 8 నెలలు అయినా కానీ వాళ్ళు ఇంకా పూర్తిగా దాని మీద గ్రిప్ సాధించలేకపోయారంటే ఇంకా వాళ్ళు కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది ఈ విషయంలో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.